ఏసీబీ వలలో ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ అన్నట్టు ఇక చూసుకోవాలి. రోజు వార్తలు చదువు ఏసీబీ అధికారులు పట్టుకున్నాడు, ఆయన సోయలేకపోడు, సిగ్గు శరం లేకుండా అవినీతికి ఎగబడుతున్నారు అని ఆయన అధికారులు ఎందుకున్నారో ఏమో అర్థమైతలేదు. కానీ ఈనాడు ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోతలేదు. కానీ ఈనాడు అక్రమంగా ఒక్కొక్క పేదల దగ్గరికి వెళ్ళి ఏ రిజిస్ట్రేషన్ కావాలన్నా డబ్బులు దోసుకోవడం లెక్క తయారయ్యారు అధికారులు. సబ్ రిజిస్టర్లు కానీ మున్సిపల్ అధికారులు కానీ అవినీతి అధికారుల వల్ల ఈనాడు ఆగం అవుతున్నారు పేదోళ్ళు. పైసలు ఏంది పని అయితలేదు. ఈ దొంగకోలు పట్టడం లెక్కనే ఉన్నాడు. ఇది ఫ్రేమ్గా ఎంత ముద్దు ఉన్నది చూడు, ఎంత సాంప్రదాయంగా ఉన్నది చూడు మేడము సబ్ రిజిస్టరు. ఇది ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకో అమ్మా, ఇంట్లో పెట్టుకొని గుమ్మం దగ్గర పెట్టుకో, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తారు. పైసలు సరిపోతలేవా నీకు? జీతం పైసలు సరిపోతలేవు. ఇట్లున్నా అంటే కథ ఎగ్రామ్ చెప్పే అంటే హండ్రెడ్ సిక్ ఒకటి పట్ట అన్నట్టు ఎగ్రామ్ చెప్పేటటువంటి ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసరే ఈనాడు ఈ విధంగా అక్రమంగా డబ్బులు సంపాదించడానికి మోపోయిందంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిపితే అట్లా చేయొద్దు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి మీరే ఈ విధంగా ఎగ్రామ్ చెప్పేటోళ్ళే ఈనాడు అవినీతికి పాల్పడుతున్నారు. అంటే ఈ సభ్య సమాజానికి మీ వల్ల ఏం మెసేజ్ అందిస్తున్నారు అసలు? తలంపోడు రైతు నుండి డబ్బులు డిమాండ్ 30,000 లంచం స్వీకరిస్తూ పట్టుబడ్డమైన ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లావాదేవీలు ఎన్నో. ఎట్లాంటి ఆఫీసర్ అయితే ఒకటి దొరికిండు. కానీ నాడు ఈయన రైటర్, డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వర పుచ్చకాయలు అమ్ముకోరా భయ్య, నువ్వు పుచ్చకాయలు అమ్ముకో, రోడ్ల మీద పెట్టుకోవాలి. రైతు దగ్గర 30,000 తీసుకొని ఈనాడు ఏం బాగుపడతారని ఆయన దీని గత కొంతకాలంగా పనికి ఓ రేటు చొప్పున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పత్రికలు ప్రముఖంగా ఇటీవల కాలంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఒక ప్రైవేట్ అంటే 2-3 మనుషులను పెట్టుకుంటారు అనమాట. రిజిస్ట్రేషన్ వస్తుంటేనే ముందే ఆయన సెటిల్మెంట్ చేసేస్తారు బయట, లేకపోతే రిజిస్ట్రేషన్ కాదు, మేడం వినదు, ఇట్లా డ్రామాలు క్రియేట్ చేస్తారనమాట. ఫైల్ పక్కకు పెడతారు, రేపు రమ్మంటారు, ఎల్లుండి రమ్మంటారు. పైసలు ఇచ్చేదాకా ఇదే డ్రామా నడుస్తుంటారు అనమాట. పైసలు ఇస్తే కథ 5 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పంపించడే ఇక వీళ్ళు పైసాతో అట్లుంటుంది పని. వీళ్ళ పనితనము ఇట్లుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కలెక్టర్ గారు ఇక చూసుకోరు వీళ్ళ కథ ఏముందో. గత కొంతకాలంగా పనికి ఓ రేటు చొప్పున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు పత్రికలు ప్రముఖంగా ఇటీవల కాలంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు విచారణలు ఎదుర్కొన్న కానీ పనితీరులో మాత్రం ఎటువంటి మార్పులు లేకపోవడంతో లంచం సమర్పించుకోలేక కొందరు రైతులు, వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాకు కష్టపడి సంపాదిస్తే ఈనాడు అనుభవం మాది చేసుకున్నామన్నా కానీ పైసలు తీసుకుంటున్నారు అంటే చూసుకోరు. మీ ఇంట్లోకెళ్ళి చేస్తున్నారా? మీ భూమి అంటున్నారా? అబ్బుకు అన్నం తింటారో గడ్డ తింటారో మీరు. పూర్తి వివరాలకు వెళ్తే ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని పలువురు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం తెల్లంపాడుకు చెందిన రైతు భూమి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ తో సంబంధిత పత్రాలు తయారు చేసుకున్న తర్వాత సదరు సబ్ రిజిస్టర్ అరుణ బాధిత రైతు నుండి 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడంతో కుదిరిన లావాదేవీల మేరకు 30,000 రూపాయలను సోమవారం అందజేస్తుండగా ఏసీబీ డిఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ చాకచక్యంగా మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వరరావు కూడా అదుపులోకి తీసుకుని రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. కాగా కార్యాలయంలో పనిచేసే రోజులలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ నిత్యం బిజీగా ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు. మంచిగా ఉన్నాయి తల్లి, ఇట్లా ఫ్రేమ్ కట్టించుకొని దండేసి దండం పెట్టి రోజు ఏం డ్యూటీ చేస్తున్నారు నాయన. పేదోళ్ళు అంటే కథం, అదే పెద్దోడు వస్తాను సలాం పెట్టి లోపల కూర్చోబెడతారు. పేదోడు వస్తే కథం వసూలు చేయాలి నా దగ్గర ఎట్లకెళ్ళి పెట్టి. పెద్దోడు వస్తేనే మన 6 ఇటుకెళ్ళి ఫోన్ కొట్టిపోయినా మూసుకొని కూర్చుంటారు. దయచేసి యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలి, వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము కూడా ఏ విధంగా ముందుకు పోవాలి, ఇటువంటి సబ్ రిజిస్టార్లు, మండల ఆఫీసులలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, మున్సిపల్ ఆఫీసర్ల అవినీతి అధికారుల కథ ఏందో మేము కూడా చూస్తాం. మా పత్రిక ద్వారా మీకు ఎప్పుడు ప్రజలారా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.